2 నెలల పాటు సుదీర్ఘంగా సాగిన టోర్నీ ఎన్నో విజయాలు మరెన్నో పరాజయాలు అన్నింటినీ దాటుకొచ్చేశాయి కొన్ని జట్లు. ప్లే ఆఫ్స్కి అర్హత సాధించాయి. ఆర్సీబీ ఫైనల్కు వెళ్ళిపోయిన ఈ టోర్నీలో ఫైనల్లో ఇక నిలబడాలంటే పంజాబ్, ముంబై జట్లకు ఒక్క అవకాశం మాత్రమే మిగిలి ఉంది. అదే ఈరోజు జరిగే క్వాలిఫైర్ 2 మ్యాచ్లో గెలవాల్సిందే, గెలిచి తీరాల్సిందే. ఈ ఐపీఎల్లో టేబుల్ టాపర్గా లీగ్ స్టేజ్ని ముగించి పంజాబ్ పొగరు చూపిస్తే ఆడిన ఆఖరి 10 మ్యాచ్ల్లో 8 గెలిచి ఈరోజు క్వాలిఫైర్ 2లో నిలబడింది ముంబై ఇండియన్స్. 5 కప్పులు గెలిచిన అనుభవం ముంబై సొంతం. ఆర్సీబీ మీద అనూహ్యంగా ఓడిపోయిన పంజాబ్ కాస్త ఒత్తిడిలో ఉంటే గుజరాత్ లాంటి బలమైన జట్టును ఇంటికి పంపించి ముంబైది కాస్త పై చేయనే అని చెప్పుకోవాలి. 2 జట్లు ఈరోజు హోరాహోరీగా తలపడడం అయితే ఖాయంగా కనిపిస్తోంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్లో పరుగుల వరద పారడం ఖాయమని అంటున్నారు. ఎందుకంటే ఇక్కడ జరిగిన ఆఖరి 14 మ్యాచ్ల్లో 9 మ్యాచ్ల్లో 200కు పైగా స్కోర్లు నమోదయ్యాయి. ఆడిన ఆఖరి 7 మ్యాచ్ల్లో 6 సార్లు మొదట బ్యాటింగ్ చేసిన జట్టే గెలిచింది. సో ఈరోజు టాస్ గెలిచిన టీం ఖచ్చితంగా ముందు బ్యాటింగ్ తీసుకునే అవకాశాలే కనిపిస్తున్నాయి. 2022 తర్వాత ఆడిన 5 మ్యాచ్ల్లో పంజాబ్ 3 గెలిస్తే ముంబై 2 గెలిచింది. ఆ రకంగా కాస్త వెనుకంజలో ఉన్న ముంబై పంజాబ్కు ఫైనల్కి వెళ్లే ఛాన్స్ ఇస్తుందా, లేదా తొక్కిపారేసి ఆర్సీబీతో ఆఖరి ఫైట్కు తనే సై అంటుందా ఈరోజు రాత్రికి తేలిపోనుంది.